వెల్కమ్ టు ది ఎక్స్ప్లెయినర్. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన తర్వాత ట్రంప్ను వెంటనే సేఫ్టీ ఏరియాకి తరలించారు. ఒక గ్లామర్ ఈవెంట్గా ఉండాల్సిన కార్యక్రమం ఒక్కసారిగా భయం, గందరగోళం గుప్పెట్లు చేరిపోయింది. ఒకే వ్యక్తి దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఫుల్ ఆఫ్ గ్లామర్, బ్లాక్ టైస్, టక్సీడోస్, కెమెరాలు. వాషింగ్టన్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పాల్గొనే ఒక రాత్రి కావాలి. కానీ ఒక భద్రతకి సంబంధించి ల్యాప్సెస్ తోటి భయంకరంగా మారిపోయిన సిచ్యువేషన్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్న హోటల్లో వ్యక్తి కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీసెస్ వెంటనే స్పందించి ట్రంప్ను బయటకు తీసుకెళ్ళిపోయారు. ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ పైన కూడా కాల్పులు జరిగాయి. అయితే అతను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడంతో అతనికి ఏమీ కాలేదు, ఆయన కోలుకుంటున్నాడు అనే ఒక రిపోర్ట్ కూడా మనం చూసాం. ప్రాణాపాయ నుంచి అతను బయటపడ్డాడు. ఇక నిందితుడిని పట్టుకున్నారు, అతనికి హ్యాండ్ కప్స్ వేశారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ రాత్రి ఎలా అస్తవ్యస్తంగా మారిందో ఒకసారి చూద్దాం. మొదట ఈవెంట్ గురించి చూద్దాం. ఇది వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్, వెన్యూ వాషింగ్టన్ హిల్టన్. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇది ఒకటిగా చెప్తారు. ప్రెసిడెంట్, జర్నలిస్టులు, మంత్రులు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు అందరూ పాల్గొంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే ట్రంప్ ఫర్ ద ఫస్ట్ టైం అధ్యక్షుడి హోదాలో ఈ డిన్నర్కి హాజరయ్యారు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఈ ఈవెంట్ని బాయ్కాట్ చేశారు బికాజ్ ఆఫ్ ద టసల్ ఆర్ ద డిఫరెన్సెస్ ఏవైతే ఉండేవో. ముఖ్యంగా యుఎస్ మీడియాతో ఆయన ఈ ఈవెంట్కి రావడానికి గతంలో నిరాకరించాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హీ ఆప్టెడ్ టు అటెండ్ దిస్ ఈవెంట్. ఈసారి మాత్రం హాజరైన ఈ ఈవెంట్లో జరిగిన కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కపుల్స్తో పాటు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. బికాజ్ లైక్ ఐ సెడ్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దీంట్లో ఉన్నారు అని. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ట్రంప్ భార్య మెలానియా, వీళ్లతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య ఉషా. నెక్స్ట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో, సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్జెత్, సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఎఫ్ కెనడీ జూనియర్. ఇతనే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అని కూడా అంటూ ఉంటారు. సో వీళ్లతో పాటుగా వ్యాపారవేత్తలు అవ్వచ్చు, అలాగే ప్రెస్కి సంబంధించిన ముఖ్య అతిథులు అవ్వచ్చు. ఇలా చాలామంది వందల సంఖ్యలో హాజరైన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగింది. ఈ హోటల్కి కూడా ఒక డార్క్ హిస్టరీ ఉందని చెప్తారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1968 నుంచి కూడా ఇదే హోటల్లో ఈ ఈవెంట్ జరుగుతూ వస్తుంది. 1981లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై ఇక్కడే కాల్పులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ మరో భద్రతా ఘటన ఇక్కడే చోటు చేసుకోవటం విస్మయానికి గురి చేస్తుంది. రైట్, సో లెట్స్ లుక్ ఇన్ టు ద టైమ్ లైన్. సో ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కరెక్ట్గా 8:30 PM EST టైం లైన్ చూస్తే రాత్రి 8:30 ట్రంప్, ఫస్ట్ లేడీ ఇద్దరు కూడా స్టేజ్ పై కూర్చున్నారు. డిన్నర్ మొదలైంది. సాలడ్ సర్వ్ చేశారు. వైన్ గ్లాసెస్ టేబుల్ పై ఉన్నాయి. కానీ 8:35కి అంతా మారిపోయింది. ఒకసారి చూస్తే స్టేజ్ పైకి ట్రంప్ అండ్ మెలానియా సాలెడ్ సర్వ్ చేశారు. వైన్ గ్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. ఎలెన్ కాల్పులు జరిగాయి. అది ఎక్కడ అంటే కనుక సెక్యూరిటీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ భారీ శబ్దం వినిపించింది. డిన్నర్లో మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు. అధికారుల ప్రకారం ఒక వ్యక్తి సెక్యూరిటీ చెక్ పాయింట్ దాటి లోపలికి వచ్చాడు. అతని వద్ద ఒక షార్ట్ గన్, ఒక హ్యాండ్ గన్ అండ్ మల్టిపుల్ నైవ్స్. అతని టోటల్ ఆర్సరీ చూసుకుంటే ఈ రకంగా ఉంది. లా ఎన్ఫోర్స్మెంట్ అతనితో కాల్పులు జరిపింది. ఎదురు కాల్పులు జరిగాయి. ఒక అధికారికి బుల్లెట్ తగిలింది. అయితే అతను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. చివరికి ఆ నిందితుడిని పట్టుకున్నారు, హ్యాండ్ కప్స్ వేశారు, అదుపులోకి తీసుకున్నారు. రైట్, సో దానికి ముందు జరిగిన ఈ టైం లైన్ చూసాం మనం. 8:35 కల్లా పరిస్థితి మారిపోయింది. 8:36కి ట్రంప్ను సీక్రెట్ ఏజెంట్స్ అందరూ కూడా తరలించారు. జేడీ వాన్స్ను అలాగే ఉషాను కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత 9:17 ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జరిగిన ఘటనపై నేను అక్కడే ఉండాలనుకున్నాను, కానీ సీక్రెట్ ఏజెంట్స్ అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఏదైతే చెప్పారో వాళ్ళ సూచనకు అనుగుణంగా అక్కడి నుంచి నేను పక్కకి జరిగాను అని కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి. రైట్, సో 10:30కు ఆయన వైట్ హౌస్ చేరుకున్నారు అదే సూట్లో. అంతకుముందు ఈ గందరగోళం అంతా 15-20 నిమిషాల్లో జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గందరగోళ పరిస్థితుల్లో, ప్రాణాలను దక్కించుకునే పరిస్థితిలో అటు ఇటు పరిగెత్తిన పరిస్థితి. హాల్లో ఉన్న వారికి ఇదంతా బయట జరుగుతున్నప్పుడు హాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బయట ఏం జరుగుతుందో తెలియలేదు. కొంతమంది ఏదో పడిపోయిందని అనుకున్నారు, ఇంకొందరు ప్రమాదం అని బయటపడ్డారు. అప్పుడే గెట్ డౌన్ అనే అరుపులు వినిపించాయి. వందల మంది టేబుళ్ల కిందకు దూకారు.
వెయిటర్స్ దాక్కున్నారు, జర్నలిస్టులు తమ ఫోన్లు పట్టుకున్నారు. సీక్రెట్ సర్వీస్ వెంటనే కదిలింది. ట్రంప్ మెలానియా చుట్టుముట్టి వెంటనే భద్రతకి తీసుకెళ్లారు. వైస్ ప్రెసిడెంట్ అలాగే ఉషా, మిగతా ఇంతకు ముందు నుంచి చదివిన లిస్ట్ అంతా కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్టీ ప్లేస్కి తరలించారు. బయట చూస్తే ఎమర్జెన్సీ వాహనాలన్నీ చేరాయి, హెలికాప్టర్ గాల్లో తిరిగాయి. మొదటి ఈవెంట్ కొనసాగుతుందని భావించారు, కానీ తర్వాత దాన్ని రద్దు చేశారు. 30 రోజుల్లో మళ్ళీ నిర్వహిస్తామని దాన్ని తెలిపారు. లైక్ ఐ సెడ్ 9/17కి ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. షో కొనసాగాలని అనుకున్నారు, కానీ భద్రత ముఖ్యం అంటూ ఆయన పోస్ట్ చేశారు. తర్వాత నిందితుడి ఫోటో రిలీజ్ అయింది. ఆ నిందితుడు ఎవరో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10:30కి ట్రంప్ అదే సూట్లో వైట్ హౌస్కు చేరుకున్న తర్వాత ఒక ఎమర్జెన్సీ మీడియా కాన్ఫరెన్స్ కూడా ఆయన నిర్వహించారు. ఇంతకీ ఆ షూటర్ ఎవరు అనేది ఒకసారి చూస్తే అతని పేరు కోల్ థామస్ అలెన్, వయసు 31 సంవత్సరాలు. ఈజ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. అతను ఎవరంటే ఒక టీచర్. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక పేపర్ మీద ఉన్న అతని ప్రొఫైల్ ప్రస్తుతం జరిగిన సంఘటనలో నిందితుడిగా ఉన్న ఈ రెండిటికి కూడా అస్సలు సరిపోదు. బికాజ్ హీఈస్ a bachelor's degree holder in mechanical engineering, none other than from Caltech. సో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది అంటే కనుక అతని మేధస్సు ఏ రకంగా ఉందో చెప్పచ్చు, రైట్? ఒకసారి చూద్దాం. 31 ఏళ్ల ఇతను గేమర్ కూడా, అంటే గేమ్స్ డెవలప్ చేస్తాడు, అలాగే ట్యూటర్, చిన్నపిల్లలకి పాఠాలు చెప్తాడు, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ కాల్టెక్ యూనివర్సిటీ, అలాగే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ. ఇంతే కాదు, ఇంకా ఉంది. C2 ఎడ్యుకేషన్లో 6 ఏళ్ళు పనిచేసినారు యాలన్. అంటే ఇది ఎడ్యుకేషన్ తర్వాత సో రెజ్యూమేస్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే ఏ కోర్సులు ఎంచుకోవాలి అనేదానికి సో స్టూడెంట్స్కి ఒక అడ్వైజరీగా పనిచేసే ఈ కంపెనీలో అతను 6 ఏళ్ళు పనిచేశాడు. అలాగే మాలిక్యులర్ కెమిస్ట్రీపై ఒక వీడియో గేమ్ని కూడా డెవలప్ చేశాడు. వీల్ చైర్స్కు ప్రోటోటైప్ ఎమర్జెన్సీ బ్రేక్ డిజైన్ దాట్. దానివల్ల వృద్ధులు ఎవరైతే వీల్ చైర్స్కే పరిమితమై ఉంటారో వాళ్ళకి ఈ ప్రోటోటైప్ బ్రేక్ ఎలా చేయాలి అనేది కూడా ఒక డిజైన్ చేసిన వ్యక్తి. ఇతని నైపుణ్యం గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే హీ వాజ్ వర్కింగ్ ఆన్ న్యూ టాప్ డౌన్ షూటర్ గేమ్ సెట్ ఇన్ అవుటర్ స్పేస్. ఈ డివైస్ మీద ఇప్పుడు ప్రస్తుతం అతను వర్క్ చేస్తున్నట్టుగా కూడా తేలింది. అలాగే ఏజ్డ్ పీపుల్ అంటే వృద్ధులకు సాయపడే టెక్నాలజీపై 2024లో ఒక స్థానిక టెలివిజన్ ఛానల్ ఇతని ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇంత ఎక్స్పర్ట్, ఇంత నైపుణ్యత కలిగిన ఇతను ప్రస్తుతం ఒక షూటర్గా, అది కూడా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడ ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడ్డాడు అంటే కనుక ఏ పరిస్థితులు దారితీశాయి అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అమెరికా అధ్యక్షుడి భద్రతను ఓ వ్యక్తి ఎలా దాటాడు, రైట్? అంతకుముందు ఇతను చేసిన ఈమెయిల్ సంభాషణ కూడా ఆ తర్వాత బయటపడింది. దాంట్లో అతను క్లియర్ కట్గా అతను ఉన్న స్నేహితులు కావచ్చు, ఆ స్టూడెంట్స్ కూడా సో ఈమెయిల్ కాన్వర్జేషన్ జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత ఇది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బయటపెట్టడం జరిగింది. దీన్ని న్యూయార్క్ పోస్ట్ కూడా ప్రచురించింది. దాంట్లో డొనాల్డ్ ట్రంపే నా టార్గెట్, హోటల్ ఉద్యోగులు గెస్టులు నా టార్గెట్ కానే కాదు అంటూ కూడా ఆ ఈమెయిల్ సంభాషణలు బయటపడిన విషయం మనం చూసాం, రైట్? ఇంకా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. నేను బుల్లెట్లకు బదులు బక్ షాట్స్ వాడుతున్నాను అంటే ఎందుకంటే కనుక ఇది కేవలం తన టార్గెట్ని కాకుండా ఇంకెవరిని చంపే నా ఉద్దేశం నాకు లేదు, అందుకే నేను ఈ బక్ షాట్స్ వాడుతున్నాను, సో దట్ ఇట్ వోంట్ హార్మ్ ఎనీబడి అనేది అతని ఉద్దేశంగా మనం చూస్తున్నాం. అలాగే నా టార్గెట్స్ను చేరుకోవడానికి ఎంతమందినైనా దాటుకుని వెళ్తా, అలాగే హోటల్ స్టాఫ్ మీద కానీ సెక్యూరిటీ సిబ్బంది మీద కానీ నేను కాల్పులు జరపను, వాళ్ళు జరిపే వరకు అంటూ కూడా చాలా క్లియర్గా దాంట్లో ఉంది, రైట్? ఇంకా ఆ ఈమెయిల్ కాన్వర్జేషన్లో న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టిన దాంట్లో చాలామంది అతని స్నేహితులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, అతన్ని క్వశ్చన్ కూడా చేసినట్టుగా కాన్వర్జేషన్లో మనకి బయటపడింది. జీసస్ చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి కదా, మరి ఎందుకు ఇలాంటి హింసాత్మక ధోరణిలోకి నువ్వు వెళ్తున్నావు అని అడిగిన ప్రశ్నకు జీసస్ తనని కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, కానీ ఇక్కడ నేను నాకు జరిగిన దానికంటే కాదు, సొసైటీకి ఇతని వల్ల జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, అలాగే ఇతను ఒక రేపిస్ట్, అందుకే నేను ఇతని మీద ఈ చర్యకు పాల్పడుతున్నానంటూ కూడా అతను సమాధానం ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ట్రంప్ దాన్ని ఖండించారు. అతను చెప్తున్నవి అవాస్తవాలని చెప్పాడు. అండ్ హి సెడ్ ద షూటర్ ఈజ్ అ సిక్ మ్యాన్, రైట్? ఇక సెక్యూరిటీ లోపం ఎక్కడ జరిగింది? అత్యంత భద్రత ఉన్న వ్యక్తికే ఇలాంటి ప్రమాదం ఉంటే మరి సాధారణ ప్రజల భద్రత ఎలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది, రైట్? ఇంతకీ ఒక్కసారి ఎలెన్ వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా అఫ్కోర్స్ సీక్రెట్ సర్వీసెస్ అవ్వచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు, ప్రస్తుతం యాజ్ వీ స్పీక్ నౌ అక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ దాడి, సో ఇక్కడ ఇరాన్ అలాగే అమెరికా మధ్య జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలో,
అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ ఈ వార్కు ముందు ఒక సంచలనాత్మక కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందా లేదంటే ఇది ఒక సెల్ఫ్ ఒక లోన్ వాల్ఫర్గా చేసిన దాడా, రైట్? మనం ఇది చూసాం. ఆ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ సో నాకు సీక్రెట్ ఏజెంట్ సర్వీసెస్ కానీ లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ చెప్పిన విషయం ఏంటంటే ఈజ్ అ లోన్ వల్ఫ్, అంటే ఇతని వెనక ఎవరూ లేరు, ఇది ఇండిపెండెంట్గా ఇండివిజువల్ కెపాసిటీలో జరిగిన దాడిగా కూడా చెప్పడం జరిగింది. బట్ విచారణలో చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలన్ లోన్ వల్ఫా లేకపోతే దాడికి కారణాలు ఏంటి అనేది విచారణలోనే తేలుతుంది. ట్రంప్పై ఇతనికి ఎందుకంత కోపం? అతను చెప్పినట్టుగా ఇతను ఒక ఉన్మాది, ట్రంప్ని అలాగే ఒక రేపిస్ట్గా అభివర్ణించిన ఈ యాలన్ ఎవరైతే ఉన్నారో మరి దానికి అతని దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఇది కేవలం కక్షతోటే చేసిందా? ఇక రేపిస్ట్ అంటూ యాలన్ చేసిన ఆరోపణలు ఎలా నిరూపితం అవుతాయి? ఇక యాలన్ మేనిఫెస్టోలో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఇవన్నీ కూడా విచారణలో తేలుతుంది. అప్పటి వరకు మాత్రం సో ఈ విచారణలో ఏం జరుగుతుంది, అతనిపై ఏ క్వశ్చన్స్ షూట్ చేస్తారు, అతను ఎలాంటి వివరణ ఇస్తారు అనేది తర్వాత మనకి తెలిసే అవకాశం ఉంటుంది. బట్ దీని అంతట్లో ఒక క్వశ్చన్ మాత్రం రాక మానదు. ఎందుకంటే సో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఒకసారి దాడి జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఒక హోటల్లో, వాషింగ్టన్ హిల్టన్ అనే హోటల్లో మళ్ళీ ఇంత దాడి జరిగిందంటే కనుక సో అమెరికన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ నిజంగా అంత వల్నరబుల్గా ఉంటుందా? మొత్తం ప్రపంచానికి ఒక పెద్దన్నగా వ్యవహరించే ట్రంప్ సో బిగ్ అంకుల్ అంటూ ఉంటారు, అంకుల్ శామ్ అంటూ ఉంటారు, ఫెనిక్స్ అని కూడా మాట్లాడుతుంటారు. మరి ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నట్టయితే కనుక మరి సాధారణ సిటిజన్ సంగతి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇతను ఈ హోటల్కి ఎలా చేరుకున్నాడంటే చాలా సింపుల్, దట్ హౌ హీ హాస్ గాట్ ద టికెట్ ఇన్ టు, బికాజ్ 2 రోజుల ముందు ఆయన ఆ హోటల్లో గెస్ట్గా ఎంటర్ అయ్యాడు. అతను మాట్లాడుతూ ఆ తర్వాత సీక్రెట్ ఏజెంట్స్తో కానీ లేకపోతే విచారణలో కానీ అక్కడ సెక్యూరిటీ ఎంత డొల్లతనంగా ఉంది అంటే కనుక నేను ఒక పెద్ద రైఫిల్ని కూడా తీసుకుని వచ్చినా ఎవ్వరూ పట్టుకోవడానికి అక్కడ అవకాశమే లేదు, ఆ ప్రమాదమే లేదు అని ఆయన మాట్లాడాడంటే కనుక ఎలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్. సాక్షాత్తు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అక్కడ మాట్లాడబోతున్న క్రమంలో వేలాది మంది గెస్ట్లు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక హ్యాండ్ గన్ అలాగే ఒక షార్ట్ గన్ 2-3 కత్తులతోటి ఆయన అక్కడికి వెళ్ళి ఒక ఐసోలేటెడ్ ఏరియాలో ఆ గన్ని అసెంబుల్ చేసి మరి ఈ దాడికి పాల్పడ్డాడంటే కనుక సో ఎంత వల్నరబుల్గా ఉందో మనం ఊహించవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రావాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దట్స్ అబౌట్ ద ఎక్స్ప్లెయినర్ అటాక్ ఆన్ US President Donald Trump.